ధరల కట్టడికి ఏది ఔషధం? ఆకాశాన్ని అంటుతున్న మందుల ధరలట. 600% నుంచి 1100% లాభాలు ఆర్జిస్తున్న వ్యాపారులట. పార్లమెంటరీ స్థాయి సంఘం నివేదికలో వెల్లడి. ఇప్పుడు ఏ వ్యాపారులు అండి ఇందులో? ఇప్పుడు జనరల్గా ఇప్పుడు చిన్న చిన్న మనం ఏదో మనకు డిఫార్మసీ సర్టిఫికెట్ ఉండి చిన్న మెడికల్ షాప్ పెట్టుకున్న వాళ్ళకి ఏం పెద్దగా ఒరుగుతున్నది ఏం లేదు. వాళ్ళ మొత్తం కొలాప్స్ అయిపోయినాయి. మొత్తం ఇవాళంతా దేశంలో ఈ రాష్ట్రంలో అపోలో, మెడ్ప్లస్, ఇంకేమీ ఉన్నాయి మెడికల్ షాపులు? అపోలో, మెడ్ప్లస్సే కదా. అదే వేరు ఇంకా చాలా ఈ రెండే మొత్తం మార్కెట్ని మొత్తం వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ 24/7 పేరుతో వీటితోటి మొత్తం మళ్ళీ ఆ మెడికల్ షాప్లోకి పోతే అలా హార్పిక్ దొరుకుతుంది, లైజాల్ దొరుకుతుంది. అసలు మందుల షాపులలో ఈ హార్పిక్, లైజాల్ అమ్మడానికే వీల్లేదు. ఎందుకంటే కంటామినేషన్ అవుతుంది కదా. మెడిసిన్ ఉన్న దగ్గర ఇట్లాంటివి ఎట్లా అమ్ముతారు? ఇది దొరకందే లేదు కదా నీకు. ఇక రేపటి నిమిషం చాక్లెట్, పిప్పరమెట్లు కూడా దొరుకుతాయి అలా. ఇక జనరల్ స్టోర్ చేసి పడేసినది మందుల షాప్ కంటే. ఇక సిగరెట్లు కూడా అమ్ముర్రు. ఇక ఇంకేం అయిపోతుంది. ఇక సిగరెట్ వీళ్ళు 10%, 20% పేరుతోటి పెద్ద దందా ఇదంతా. అసలు ఆడు ఏం మెడిసిన్ అమ్ముతాడో కూడా అర్థం కాదు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో కూడా ఫేక్ మెడిసిన్స్ బాగా దొరుకుతున్నాయట. ఈ మధ్య రీసెంట్ దీంట్లో కూడా పట్టుబడ్డారు చాలామంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యల కోసం మనం పెద్దగా డబ్బు వెచ్చించాల్సిన పని లేదు. రక్తపోటు, మధుమేహం అంటే ఇది షుగర్, బీపీ లాంటి దీర్ఘకాలిక జబ్బులకైతే సంపాదనలో నెల నెలా కొంత శాతం పక్కన పెట్టాల్సిందే. మళ్ళీ ఇదే కాదు, ఇప్పుడు డయాగ్నోస్టిక్ సెంటర్, ల్యాబులు, ఇప్పుడు నువ్వు ఈ చిన్న చిన్న ఈ ల్యాబులు పెట్టుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళది నడుస్తలేవి ఇవ్వాలి. మొత్తం అపోలో, మెడ్ప్లస్ ఇవే. వాడు 10% అంటాడు, 20% అంటాడు. వాడు ఎంత గుంజేది తెలియదు. అసలు వాడు ఏం రిపోర్ట్ ఇచ్చినా కూడా తెలియదు. వాడు లెక్కలు వాడు వేస్తాడా కూర్చొని? నిజంగానే టెస్ట్ చేస్తారా? దీని మీద ఎవడు ఇవ్వాలి ఇన్వెస్టిగేషను? ఎవడు రైట్స్ చేయాలి వీటి మీద? ఇట్లా దొంగ రిపోర్ట్స్ ఇస్తున్నవి కూడా ఉన్నాయి చాలా. ఇప్పుడు ఆన్లైన్లో ఇప్పుడు ఆన్లైన్ మెడిసిన్ వచ్చేసింది. ఇప్పుడు మెడ్ప్లస్ వాడు ఆన్లైనే, అపోలో ఆన్లైనే, వాడు 1 mg అంటూ టాటా వంది ఆన్లైనే. ఇప్పుడు నువ్వు ల్యాబ్ కోసం, బ్లడ్ టెస్ట్ కోసం ల్యాబ్కి పోవాల్సిన అక్కర్లేదు. వాడే నీ ఇంటికి వస్తున్నాడు పొద్దుగాల, నువ్వు టైం స్లాట్ బుక్ చేసుకుంటే. మెడిసిన్ ఆన్లైన్లోనే దొరుకుతున్నది. అదే క్యాన్సర్లు, గుండె జబ్బులు లాంటి చికిత్సల ఔషధాలకైతే ఆస్తులు సైతం అమ్ముకోవాల్సిన పరిస్థితి. మరోవైపు రిటైలర్లు మాత్రం మందుల అమ్మకాలతో విపరీతమైన లాభాలు ఆర్జిస్తున్నారు. దేశంలో చిన్న చిన్న మాత్రల నుంచి ఖరీదైన ఔషధాల వరకు ధరలపైన ఎవరికీ నియంత్రణ లేకుండా పోతోందని పార్లమెంటరీ స్థాయి సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. ఫార్మాస్యూటికల్స్ రంగంలో ధరల పెరుగుదల సామాన్యులపైన తీవ్ర ప్రభావం అనే అంశంపై స్థాయి సంఘం తాజాగా సమీక్షించిందట. సామాన్యుల నడ్డి విరిచేలా ఉన్న ఈ ధరలతో వ్యాపారులు ఏకంగా 600% నుంచి 1100% వరకు లాభాలు ఆర్జిస్తున్నారట. అంటే బాగా సంపాదిస్తున్నారు విపరీతంగా. జనరిక్ మెడిసిన్తో 38,000 కోట్ల ఆదా. ఔషధాల ధరలపైన నియంత్రణ కలిగిన ఎన్పిపిఏ సమర్థంగా పనిచేసి సామాన్యులపై పడుతున్న భారాన్ని తగ్గించాలని నివేదిక స్పష్టం చేసింది. ప్రత్యామ్నాయంగా జనరిక్ ఔషధాల వాడకాన్ని సూచించింది. ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన కింద తక్కువ ధరకు మందులను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకం ప్రారంభించింది. దీని కింద దేశవ్యాప్తంగా 16,000కు పైగా జన ఔషధి కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ పథకం కింద 2,100 రకాల ఔషధాలు, 310 వరకు శస్త్రచికిత్స పరికరాలు అందిస్తున్నారు. 10 సంవత్సరాల్లో జన ఔషధి ద్వారా ప్రజలు 38,000 కోట్లు ఆదా చేసినట్టు నివేదిక తెలిపిందట. అసలు ఈ జనరిక్ మెడిసిన్ అంటేనే ఇది పనిచేయదు అనే కాడికి తీసుకొచ్చారు. దాని మీద తప్పుడు అవగాహన ఉన్నది ప్రజలకి. అవగాహనని క్రియేట్ చేసింది మెడికల్ మాఫియానే. ఇవాళ ఏంది, మెడిసిన్ అంటే బ్రాండ్ ఉండాలి. దాని సిప్లా, అమ్మో ఇది చాలా గొప్ప కంపెనీ, ఇట్లా పెద్ద పెద్ద కంపెనీల పేర్లు ఉంటేనే అదే తీసుకోవాలా, అదైతేనే పర్ఫెక్ట్ పని చేస్తుంది అనే కాడికి తీసుకొచ్చినారు. మరి దీన్ని ప్రభుత్వం ప్రజలు అవగాహన కల్పించడానికి ఏమైనా కార్యక్రమాలు చేస్తున్నదా? గవర్నమెంట్లో ఉన్న వాళ్ళే కదా ఈ షాపులు, ఇవన్నీ కథా వ్యవహారం, ఈ మెడికల్ హాస్పిటల్ మాఫియా, ఈ మాఫియా అంతా రాజకీయ నాయకులదే కదా. ఇది ఓన్లీ స్థాయి సంఘాలు, ఈ కమిటీలు డిస్కషన్ చేయడం వరకే, యాక్షన్లోకి దిగడం ఉండదు.